కళ్యాణం పోయి సహజీవనం వచ్చినట్టే ఇప్పుడు కొత్త పోకడలు చొచ్చుకొస్తున్నాయి. అదే కోలివింగ్. ఈ మధ్య కాలంలో హైదరాబాద్లో విస్తృతంగా చర్చలో ఉన్న అంశం ఇదే. ఉద్యోగం లేదా చదువు కోసం వచ్చిన బ్యాచిలర్స్ సహజంగా హాస్టల్లో ఉంటారు. ఇందుకు బాయ్స్, గర్ల్స్ లేదా మెన్, ఉమెన్ హాస్టల్స్ వేర్వేరుగా ఉంటాయి. కానీ ఆడ మగ కలిసి ఉండే ఒకే గదిలో ఉండేలా హాస్టల్స్ పెరుగుతూ ఉన్నాయి. దీనికి పెట్టిన పేరే కోలివింగ్. పాశ్చాత్య దేశాల్లో ఇది ఒక చెల్లుబాటు అయిన సాంప్రదాయాలకు పెద్దపీట వేసే మన దేశంలో పెళ్లి కాని ఆడ మగ ఇలా కలిసి ఒకే గదిలో ఉండటం దుమారానికి కారణమవుతోంది. ఐటీకి క్యాపిటల్ గా మారుతున్న హైదరాబాద్ లోనూ కోలివింగ్ పోకడలు రావడంతో చాలా మంది విస్మయం చెందుతున్నారు. కాంగ్రెస్ నేత అభి హనుమంతరావు లాంటి వారైతే కోలివింగ్ కు వ్యతిరేకంగా పెద్ద ఉద్యమమే చేపట్టారు. భాగ్యనగరంలో విస్తరిస్తున్న కోలివింగ్ పై ఐ న్యూస్ ప్రతినిధి ప్రవీణ్ గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. జంట నగరాల్లో హైదరాబాద్ వ్యాప్తంగా కోలివింగ్ హాస్టల్స్ మొత్తం టోల్గా కూడా 6,000కు పైగా ఉన్నాయంటూ కూడా చెప్తున్నారు. అదేవిధంగా మనం చూసుకుంటే కనుక మొత్తం ఈ యొక్క సహజీవన స్థలాలైనటువంటి ఒకేలాంటి ఆలోచనలతో కనెక్ట్ అవ్వడానికి మరియు ఇంటి మీద బెంగ దూరం చేసుకోవడానికి సహజ స్ఫూర్తితో జీవించడానికి అయితే ఈ యొక్క హాస్టల్స్ ఉంటున్నాయంటూ కూడా చెప్తున్నారు. హైదరాబాద్లో సింగిల్ రూమ్తో పాటు షేరింగ్ రూమ్లను అందించే కొన్ని అధిక రేటింగ్ పొందిన సంస్థలు కూడా ఉన్నాయంటూ కూడా చెప్తూ ఉన్నారు. అదేవిధంగా కొండాపూర్ అనేది హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మరియు జూబ్లీ హిల్స్ యొక్క హడావుడిగా దగ్గరగా ఉన్న ఒక కేంద్రంగా చేసుకొని ఈ యొక్క కోలివింగ్ హాస్టల్స్ అయితే ఉంటున్నాయని చెప్పాలి. అదేవిధంగా అయితే ఈ స్థలానికి బోస్టర్స్ లివింగ్ ఒక గొప్ప ఎంపిక చేసుకున్నటువంటిది. ఇది ఆధునికమైన మరియు అన్ని కమ్యూనికేటింగ్ సూచనలతో అయితే ఇక్కడ ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. అదేవిధంగా ఇక్కడి వాతావరణం యవనంగా మరియు సరదాగా ఉంటుందంటూ కూడా ఆ యువత ఎక్కువగా మొత్తం టోటల్గా ఈ యొక్క కోలివింగ్ హాస్టల్స్ పైన ఎక్కువగా దృష్టి సారిస్తుందని ఇక్కడ చెప్తున్నారు. అదేవిధంగా తరచూ ఈ హాస్టల్లో కొన్ని మొత్తం టోల్గా స్పెషాలిటీస్ కూడా ఉన్నాయి అంటూ కూడా చెప్తున్నారు. అదేవిధంగా కొన్ని ఈ దాంట్లో చూసుకుంటే కనుక తరచూ జుంబా, సంగీతం మరియు కళల నుండి ఆరోగ్యం మరియు వెల్నెస్ వర్క్తో పాటు ఇంట్లోనే నిర్వహించుకోవడానికి అనువైనగా ఉంటుంది. మరికొన్ని దాంట్లో మళ్ళీ మొత్తం టోల్గా సూపర్ స్పెషాలిటీగా ఉన్నటువంటి ఇవి ఏవైతే ఉంటున్నాయో దీంట్లో చూసుకుంటే కనుక మొత్తం టోల్గా దీంట్లో చూసుకుంటే అయితే ఈ దాంట్లో స్విమ్మింగ్ పూల్స్తో పాటు మరికొన్ని కూడా అయితే హైఫై సెంటర్లను కూడా పెడుతున్నాయి. ఈ యొక్క టెక్నాలజీ బేస్ చేసుకొని మొత్తం అయితే అఫీషియల్గా కూడా నిర్వహిస్తున్నటువంటి మనం చూసుకుంటున్నాం. కొన్ని ఈ విధంగా గ్రాండ్ బజ్ కోలివింగ్ స్పేస్ అంటూ కూడా మనం చూసుకుంటున్నాం. ఈ విధంగా ఎక్కువగా కూడా ఉంటున్నట్టుగా తెలుస్తుంది. అయితే అదేవిధంగా చూసుకుంటే మనం టోటల్గా అయితే మాదాపూర్ ఏరియాలో మొత్తం టోటల్గా కోలివింగ్ స్పేస్ 1 ప్రాథమిక కోలివింగ్ స్పేస్. ఇది ఖచ్చితంగా అయితే హాస్టల్ను పోలి ఉంటుంది. మరియు హౌస్ కీపింగ్ విశాలమైన గదులు కూడా ఉంటాయి. కమ్యూనిటీ ఫ్రిడ్జ్ ఉంటుంది. అదే విధంగా అయితే డిస్పెన్సర్లు మరియు అపరిమితమైన కవరేజ్ కోసం కూడా ఉంటుంది. ఇది మొత్తం టోటల్గా వారాంతపు దృశ్యాన్ని అన్వేషించడానికి చాలా ఆసక్తిగా ఉండి నిపుణుల మీద అయితే ఈ యొక్క మొత్తం టోటల్గా శ్రద్ధ చూపిస్తూ ఉంటారు. యువత ఎక్కువ ఏదైతే ఈ యొక్క సెంటర్స్ ఉంటాయో, ఈ కోలివింగ్ సెంటర్స్ ఉంటాయో యువత మొత్తం టోటల్గా అయితే ఒక్కొక్క రూమ్కు ఇప్పుడు సింగిల్ షేరింగ్ అయితేనేమో మొత్తం టోల్గా ఇక్కడ ఒక్కొక్కరి దగ్గర 10,000 వరకు ఛార్జ్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా కపుల్ షేరింగ్ అయితే మొత్తం టోటల్గా 15,000 నుండి 20,000 వరకు కూడా ఉంటుంది. దాంట్లో ఏసీ, నాన్ ఏసీ రెండు కూడా ఉంటాయి. అయితే ఏసీ, నాన్ ఏసీ చూసుకుంటే డబుల్ షేరింగ్, కపుల్ షేరింగ్ ఏదైతే ఉంటుందో దానికి మొత్తం టోల్గా కపుల్ షేరింగ్కు 30,000 వరకు కూడా ఛార్జ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా అయితే సింగిల్ షేరింగ్ ఏదైతే ఉంటుందో సింగిల్ షేరింగ్కు ఏసీ, నాన్ ఏసీతో కలుపుకుంటే 15,000 సింగిల్ షేరింగ్ అవుతుంది. అదేవిధంగా నాన్ ఏసీతో కలుపుకుంటే 10,000 అవుతుంది అంటూ కూడా చెప్తూ వస్తున్నారు. అదేవిధంగా గచ్చిబౌలి మరియు కాజాగూడ మధ్య ఉన్నటువంటి సెక్టార్లో ఈ యొక్క లివింగ్ ఐరిస్ అద్భుతంగా రెస్టారెంట్ లాగా కనిపిస్తూ ఉంటుంది. ఈ ప్రాంతంలో కూడా చూసుకుంటే అయితే సమావేశ సౌకర్యాలు కూడా ఇందులో ఏర్పాటు చేసుకోవడానికి ఉంటుంది. అదేవిధంగా బాల్కనీ గదులు కూడా ఇందులో అద్భుతంగా తీర్చిదిద్దుతారు. అదేవిధంగా స్నేహితులతో వదిలి వెళ్ళవలసిన అవసరం లేకుండా ఇక్కడ మొత్తం అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అదేవిధంగా నగర దృశ్యాలను చూడడానికి కూడా వీలు కల్పిస్తూ అందంగా డెకరేట్ చేస్తూ కూడా అయితే ఈ యొక్క కోలివింగ్ హాస్టల్స్ ఏర్పడుతున్నాయని చెప్తున్నారు. అదేవిధంగా రద్దీ సమయాల్లో కూడా ట్రాఫిక్ దాటి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో చూసే
అయితే ఈ యొక్క లివింగ్స్ హాస్టల్స్ ఏవైతే ఉంటున్నాయో లివింగ్స్ హాస్టల్ మొత్తం టోల్గా హైదరాబాద్ వ్యాప్తంగా భారీ ఎత్తున ఈ యొక్క కో హాస్టల్స్ నిర్వహిస్తున్నారు. దాంట్లో సంబంధించి మొత్తం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో అయితే ఈ హోటల్స్లో పీజీ అనుభూతిని వదులుకోవాలని అనుకుంటే ఇక్కడ మొత్తం టోల్గా ఇక్కడ నివాసితులకు ఇష్టపడే బాగా రేట్ చేసే వారిలో ఇది కూడా ఒకటిగా ఉంటుందనేది కూడా తెలుస్తుంది. అదేవిధంగా చూసుకుంటే ఇస్తార్ కోలివింగ్ నగరం అంతటా విస్తరించి ఉన్న నేపథ్యంలో ఆశలు కలిగి ఉంది. గచ్చిబౌలి, కోకాపేట, కొండాపూర్, మాదాపూర్, కుకట్పల్లి నుంచి ఈ యొక్క మొత్తం టోటల్గా ఈ హాస్టల్స్ మొత్తం టోటల్గా ఉన్నట్టుగా కూడా చెప్తూ వస్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే మనము హైదరాబాద్ వ్యాప్తంగా ఎక్కడ చూసుకున్నా కానీ ఈ యొక్క కోరిలేషన్స్ ఏవైతే ఈ హైదరాబాద్ వ్యాప్తంగా మనం ఎక్కువ చూసుకున్నా కానీ యువత మొత్తం టోటల్గా ఈ యొక్క కోలివింగ్ హాస్టల్స్ని ఎక్కువగా ఎంచుకుంటుంది. దీనికి ప్రధాన కారణం ఎందుకంటే బంధువుల నుండి దూరంగా ఉండేసి ప్రశాంతత కొరకు కొన్ని రిలేషన్స్ మెయింటైన్ చేసే విధంగా ఒకరికొకరు కనెక్ట్ అయ్యే విధంగా చూసుకుంటే ఈ కోలివింగ్ హాస్టల్స్ మొత్తం టోటల్గా కూడా హైదరాబాద్ వ్యాప్తంగా సుమారుగా ఈ అన్ని హాస్టల్స్ని చూసుకుంటే 1000కి పైగా హాస్టల్స్ ఉన్నాయి. దీని లోపల మొత్తం టోల్గా అయితే డబల్ షేరింగ్ అండ్ సింగిల్ షేరింగ్ అనే పేరుతోని అన్ని హుందాలతో కలిగినటువంటి హైఫై రేంజ్ కలిగినటువంటి వైఫై సౌకర్యాన్ని కల్పిస్తూ అన్ని విధాలుగా సౌకర్యాలు ఉండేటట్టు కూడా చూసుకుంటున్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పుడు ఈ ఏరియాలో మనం ఉన్నటువంటి ఈ యొక్క మాదాపూర్ ఏరియాలో కూడా కోలివింగ్ హాస్టల్స్ కూడా నెలకొల్తున్నట్టుగా తెలుస్తుంది. హైదరాబాద్లో నయా ట్రెండ్ నడుస్తుంది. ఎక్కడ చూసినా కోలివింగ్ అనే ఉద్దేశంతో మొత్తం టోటల్గా కూడా హాస్టల్స్ నిర్వహిస్తున్నారు. మనం చూసుకుంటే కనుక మొత్తం టోటల్గా హైదరాబాద్లో కోలివింగ్ హాస్టల్స్ పేరిట కొత్త దందా వెలుగులోకి వస్తుంది. నగరానికి అయితే నిత్యం వేలాది మంది యువకులు మొత్తం ఉపాధి కోసం వస్తూ ఉంటారు. వీళ్ళతో పాటు ఏపీ, తెలంగాణ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి, ఇతర దేశాల నుండి కూడా వస్తూ ఉంటారు. అసాంఘిక కార్యకలాపాలకు వేదికలకు చోటు చేసుకుంటున్నాయి అంటూ కూడా అయితే చెప్తూ వస్తున్నారు. హైదరాబాద్ నగరంలో విష సంస్కృతి విస్తరిస్తుంది అంటూ కూడా కోలివింగ్ పీజీ హాస్టల్స్ కుప్పలు తెప్పలుగా వెలుస్తున్నాయి. అమ్మాయిని మీరే తెచ్చుకున్నా సరే మేము అరేంజ్ చేయమన్నా ఓకే అంటూ కొందరు హాస్టల్స్ ఓనరు బరి తెగిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒకే గదిలో అమ్మాయి, అబ్బాయి ఉండొచ్చు అంటూ ఊరిస్తూ ప్రకటనలు ఇస్తూనే పోలీసులు మా పోస్టర్లను అంటూ కోలివింగ్ పీజీ హాస్టల్స్ ఓనర్స్ చీకటి దండను కూడా నడిపిస్తున్నారు. అయితే డైలీ, వీక్లీ, మంత్లీ రూమ్స్ అందుబాటులో కూడా ఉంచి చీకటి దందాను కొనసాగిస్తున్నటువంటి ఈ దరిద్రపు ఆనందంలో పోలీసులు కూడా భాగస్వాములు అయ్యారనే ఆరోపణలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ దందాకు సంబంధించి తాజాగా ఓ వీడియో బయటికి వచ్చింది. దాంట్లో హాస్టల్ నిర్వాహకుడు ఓ ఏసీపీ పేరు చెప్పి అతను తమ మనవాడే అని స్పష్టం చేశాడు. ఈ వ్యవహారం ఇప్పుడు హైదరాబాద్లో సంచలనం లేపిందనే తెలుస్తుంది. కోలివింగ్ హాస్టల్స్ అనేవి సాధారణ హాస్టల్స్ లాగానే ఉంటాయి. కాకపోతే ఇక్కడ వివిధ వయసుల వారు, వివిధ రకాల ఉద్యోగాలు చేసేవారు కలిసి ఒకే చోట ఉంటారు. ఇక్కడ ఉండడం వలన కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. చాలామంది ఉద్యోగస్తులు, విద్యార్థులు ఇలాంటి హాస్టల్లో ఉండడానికి ఇష్టపడతారు. అయితే హైదరాబాద్లో చాలా కోలివింగ్స్ హాస్టల్స్ ఉన్నాయి. ముఖ్యంగా మాదాపూర్, జూబ్లీ హిల్స్, కొండాపూర్, హైటెక్ సిటీ, బేగంపేట్, కూకట్పల్లి, క్యూ సిటీ, అఫీస్పేట్ వంటి ప్రాంతాలలో ఎక్కువగా ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. కొన్ని చోట్ల వీటిని అసాంఘిక కార్యక్రమాలకు వేదికగా కూడా మారుస్తున్నట్టు తెలుస్తుంది. అయితే అద్దె ఖర్చు తక్కువనే అని కూడా తెలుస్తుంది. కోలివింగ్ హాస్టల్లో వైఫై, ఏసీ గదులు, భోజన సౌకర్యం, వాషింగ్ మిషన్, 24 గంటలు నీటి సౌకర్యం, భద్రత మొదలైన సౌకర్యాలు కూడా ఉంటాయంటూ కూడా చెప్తున్నారు. ఒక్కొక్క హాస్టల్లో ఒక్కో రకమైన సౌకర్యాలు ఉంటాయి. ఇక్కడ ఒంటరిగా ఉండవలసిన అవసరం ఉండదు. కొత్త వ్యక్తులతో స్నేహాలు ఏర్పడతాయి. అద్దె ఖర్చులు తక్కువగా ఉంటాయని ఎంతోమంది కోలివింగ్ హాస్టల్స్ తీసుకుంటుంటారు. అయితే కోలివింగ్ హాస్టల్స్ ఎంచుకునేటప్పుడు జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. హాస్టల్ భద్రతా సౌకర్యాలు పరిశీలించాలి. హాస్టల్ అయితే శుభ్రతను కూడా పరిశీలించాలి. హాస్టల్లో నియమాలు, నిబంధనలు తెలుసుకోవాలి. హాస్టల్లో ఉండే ఇతర వ్యక్తుల గురించి కూడా తెలుసుకోవాలి. హాస్టల్ అద్దె, ఇతర ఖర్చులు తెలుసుకోవాలి. ఈ జాగ్రత్తలను పాటించకపోతే అయితే ఖచ్చితంగా మోసపోతామంటూ కూడా అయితే చెప్తూ ఉన్న నేపథ్యంలో మొత్తం టోటల్గా చూసుకుంటే ఈ యొక్క నూతన దందాకు తెరలేపిన నేపథ్యంలో ఈ దాంట్లో మొత్తం టోటల్గా కూడా కొన్ని సందర్భాల్లో ఈ కోలివింగ్ ఏదైతే హాస్టల్స్ ఉంటున్నాయో దీంట్లో మొత్తం టోటల్గా గంజాయి దొరికిన కోణంలు కూడా ఉన్నాయి. దీంట్లో అయితే ఇరువురు కలిసి ఉంటారు కాబట్టి కలిసి ఉన్న నేపథ్యంలో ఏదైనా చిన్నపాటి గొడవ జరిగినా కూడా హత్యలకు కూడా దారితీస్తుంది. కాబట్టి వీటిపైన ఖచ్చితంగా హైదరాబాద్లో ఈ విధంగా కోలివింగ్ హాస్టల్
సుమారుగా 6,000కు పైగానే ఉన్నాయంటూ కూడా చెప్తూ ఉన్నట్టుగా సమాచారం అయితే వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా దీనిపైన పోలీస్ శాఖ కూడా నిఘా ఉంచిన నేపథ్యంలో ఎలాంటి హాస్టల్స్ ఉన్నాయి, దీంట్లో భద్రత ఎంతవరకు భద్రత ఉంటుంది, ఎంతవరకు దీంట్లో ఉండవచ్చు, సెక్యూర్ ఎంత విధంగా ఉంటుంది, ఎవరు వస్తున్నారు, ఆ రికార్డ్స్ మెయింటైన్ చేస్తున్నారా లేదా, అయితే వీళ్ళకు ఉండవలసినది ఎంట్రీ కాగానే మొత్తం టోల్గా ఒక రిజిస్టర్ కూడా ఉంటుంది. కాబట్టి ఆ రిజిస్టర్స్ మెయింటైన్ చేస్తున్నారా లేదా, వీళ్ళు ఎక్కడి నుండి వస్తున్నారు, అయితే ఆధార్ కార్డు తీసుకుంటున్నారు, ఆధార్ కార్డు తీసుకొని అక్కడ ఎంట్రీ చేస్తామంటూ కూడా చెప్తూ ఉన్న క్రమం లోపల ఆధార్ కార్డు సరైనదే కాదా, ఆ నిజమైన వ్యక్తులేనా అని కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారుతున్నటువంటి ఈ యొక్క కోలివింగ్ హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన ఖచ్చితంగా ఆ పోలీస్ శాఖ నిఘా పెట్టాలంటూ కూడా స్థానికులతో పాటు ఇక్కడ అయితే నిపుణులు కూడా చెప్తూ ఉన్న నేపథ్యంలో ఇదాన్ని ఖచ్చితంగా ఈ యొక్క కల్చర్ ఏదైతే ఉంటుందో ఈ కల్చర్ని కూడా మొత్తం టోటల్గా రూపుమాపే విధంగా హైదరాబాద్ నగరంలో ఇటువంటి కోలివింగ్ హాస్టల్స్ ఏమి ఉన్నా కానీ దీనిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా కోరుతూ ఉన్నారు. కో-లివింగ్ స్పేసెస్ అని పెట్టిందంటే, కో-లివింగ్ అంటే ఇద్దరు అమ్మాయి ఉండొచ్చు అబ్బాయి ఉండొచ్చు ఒకే రూమ్ లో ఉండాలంటే ఇది ఎక్కడ న్యాయం అండి? దీని మీద మా మినిస్టర్ ఉన్నాడు కదా శ్రీధర్ బాబు, ఆయన సాఫ్ట్వేర్ మినిస్టర్ కాబట్టి దీని మీద ఆలోచన చేయాలి. ఇవాళ స్కూల్ కూడా కాలేజీలలో కూడా ముఖ్యంగా హాస్టళ్లలో లేడీస్ హాస్టల్ వేరుంటుంది, మగవాళ్ళ హాస్టల్ వేరుంటుంది. కానీ ఇది లివింగ్ స్పేసెస్ అని పెట్టేసిందండి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఉన్నటువంటి ఏరియాలు ఉన్నాయో గోపనపల్లి కానీ అన్ని ఏరియాలలో ఇది స్పేస్ పెట్టి ఆడపిల్ల మగపిల్ల ఒకే రూమ్లు ఉంటారట. ఇది ఎక్కడ న్యాయం అండి? దీని మీద కొద్దిగా ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఈ సిస్టమ్ బాగలేదు. ఇప్పటికే ఇన్ని అన్యాయాలు జరుగుతుంటే ఆడపిల్ల రూములో మగపిల్లాడు ఇద్దరే ఉంటే ఏ పరిస్థితి వస్తుందో చెప్పండి. దీన్ని కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలి. హైదరాబాద్ వ్యాప్తంగా అయితే కోలివింగ్ హాస్టల్స్ మొత్తం టోటల్గా కూడా విచ్చలవిడిగా కొనసాగుతున్నాయి. ఎక్కడ కూడా దానికి అదుపు లేకుండా పోతుంది అంటూ కూడా చెప్తూ వస్తున్నారు. అదేవిధంగా భారత్ లాంటి దేశాల్లో ఒకప్పుడు పరిచయం లేని అబ్బాయిలు రోడ్డు మీద ఇంకెక్కడైనా బహిరంగ ప్రాంతాల్లోనూ కలిసి ఉండడాన్ని తప్పుగా భావించేవారు. అయితే కో ఎడ్యుకేషన్ కాలేజీలు యూనివర్సిటీలు చదువుకున్న అబ్బాయిల మధ్య స్నేహానికి కలిసి తిరగడానికి సహజంగా ఓ విభజన రేఖను కూడా ఏర్పరిచేవాళ్ళు. ఆ పరిధి మనుషుల ఆలోచన విధానం ఉండేది. కానీ కాలక్రమేణా పరిస్థితులు మారాయి. దీన్ని ఢిల్లీ, ముంబై, చెన్నై నగరాలతో పాటు మెట్రోపాలిటన్ అయితే ఏదైతే ఉంటాయో ఐటీ రంగం విస్తృతంగా గతంలో ఆడ మగ మధ్య భేదాలు లేకుండా ఒకే చోట కలిసి పనిచేయాల్సి రావడంతో యువకులు ఉద్యోగ విధులు ఒకే తరహాలో ఉండడం వలన వారి ఆలోచన విధానంలో కూడా మార్పు వచ్చి అయితే ఆఫీసు అవసరాల రీత్యా కలివిడిగా ఉండడం తప్పనిసరి అయిపోయిందనే చెప్పాలి. అదేవిధంగా సాంస్కృతిక జీవనం అయితే ప్రతిబింబిస్తుందని చెప్పాలి. అదేవిధంగా గడిచిన 2 శతాబ్దాలుగా చూసుకుంటే సామాజికంగా వచ్చినటువంటి మార్పు ఏదైతే ఉంటుందో అదే సమయంలో ఓ మోస్తారు పట్టణాల నుంచి భారీగా నగరాల దాకా అన్ని చోట్ల భారీ స్థాయిలో మొత్తం టోల్గా అయితే ఈ పెను ప్రభావం చూపుతుందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో నుంచి ఆవిర్భవించిందే లీవింగ్ కల్చర్ అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అదేవిధంగా చూసుకుంటే అయితే రక్త సంబంధం, బంధుత్వం, వివాహ సంబంధం వంటివి లేనటువంటివే ఈ యొక్క లీవింగ్ రిలేషన్షిప్ అంటూ కూడా చెప్తూ ఉన్నారు. 3 అబ్బాయిలు కలిసి ఉన్నట్లుగానే 4 అమ్మాయిలు కూడా కలిసి ఉండే విధంగా అయితే ఈ యొక్క కల్చర్కు తెరలేపుతున్నారు అంటే తెలుస్తుంది. ఒకవేళ ఈ యొక్క కల్చర్ పరంగా మొత్తం టోటల్గా అసాంఘిక కార్యక్రమాలకు కూడా తెరలేపుతున్నారు. దాంట్లో ఉన్నటువంటి కొన్ని ప్లేస్లలో చూసుకుంటే ఈ విధంగా మనం తరచూ విన్న దాంట్లో కూడా కొన్ని గంజాయితో పాటు మాదక ద్రవ్యాలు కూడా లభించిన దాఖలాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా వీళ్ళ మధ్య ఏదైతే ఈ యొక్క రిలేషన్షిప్ ఉన్నంత వరకే చాలా బాగుంటున్నాయి. రిలేషన్షిప్ ఒకవేళ ఇదైతే అవి హత్యలకు గిట్ట దారి తీస్తున్నాయి. కాబట్టి ఈ విధంగా పెళ్లి చేసుకొని విడిపోవడం కన్నా ఒక చోట కొంతకాలం కలిసి జీవించడం ద్వారా ఆ వివాహ బంధంలో అడుగుపెట్టాలా లేదా అన్నది నిర్ణయం తీసుకోవచ్చు అని భావించే వాళ్ళు, హాస్టల్లో వెయిటింగ్ గెస్ట్ల వంటి ఖర్చులు భరించలేని వారు కోలివింగ్ స్పేస్కు ప్రాధాన్యం ఇస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విజయవాడ సహా అనేక ప్రాంతాల్లో
వర్కింగ్ ఉమెన్స్ ఏవైతే ఉంటున్నాయో వర్కింగ్ ఉమెన్స్ పీజీ హాస్టల్స్ చాలా డిమాండ్ ఉంటుంది కాబట్టి ఇలాంటి సదుపాయాలు అమ్మాయిలకు అబ్బాయిలకు వేరువేరుగా ఉంటాయి. వీళ్ళు వెచ్చించగలిగిన మొత్తాన్ని బట్టి సౌకర్యాలు అందిస్తూ ఉంటారు. అదేవిధంగా యువతీ యువకులు స్టూడెంట్లు ఉద్యోగాలు చేసేవారు పీజీల్లో ఉండేందుకు ఎక్కువ మొగ్గు చూపిస్తుంటారు కాబట్టి భోజన సదుపాయంతో పాటు అయితే వీటి భద్రత కూడా ఉంటుంది. భావించడానికి మరో కారణం కూడా ఉంటుంది. అయితే పీజీలో ఉండడం ఇష్టం లేని వారు అయితే మరింత సౌకర్యవంతంగా ఉండాలని భావిస్తున్నటువంటి కొందరు ముగ్గురు నలుగురు కలిసి సొంతంగా గదులు అద్దెకు తీసుకొని ఉంటారు. ఇవి కాకుండా ఇప్పుడు కొత్తగా వ్యాప్తి చెందుతున్నటువంటి సంస్కృతి కోలివింగ్ అని తెలుస్తుంది. అయితే దీని ప్రకారంగా కూడా కొంతమంది దీన్ని విమర్శిస్తున్న వారు కూడా వస్తున్నారు. అయితే ఈ విధంగా చూసుకుంటే మనం టోటల్గా అయితే హైదరాబాద్లో ఇలాంటి లివింగ్ రిలేషన్షిప్కి ఉన్నటువంటి కోలివింగ్ హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి హైదరాబాద్లో మొత్తం టోటల్గా కూడా ఇటువంటివి హైటెక్ సిటీ చుట్టుపక్కల ఉన్నటువంటి మహానగరంలో మాదాపూర్ కానీ హైటెక్ సిటీ కానీ గచ్చిబౌలి కానీ కొండాపూర్ కానీ ఇటు కేపీహెచ్బి కూకట్పల్లిలో చూసుకుంటే కనుక ఈ హాస్టల్స్ మొత్తం విచ్చలవిడిగా కొనసాగుతున్నాయి అంటూ కూడా అధికారులు చెప్తున్నారు. మరికొందరు వీటిపైన అయితే దృష్టి సారించాలి అంటూ కూడా చెప్తున్నారు. ఈ యొక్క లివింగ్ కల్చర్ అనేది మన ఇండియా సంస్కృతి కాదు, ఈ దేశానికి వచ్చినటువంటిగా అంటూ కొంతమంది రాజకీయ ప్రముఖులు కూడా విమర్శలు చేసిన నేపథ్యంలో దీనిపైన ప్రభుత్వం కూడా గట్టిగా చర్యలు తీసుకోవాలంటూ కూడా ప్రభుత్వం కూడా చూస్తున్న క్రమం లోపల మొత్తం టోటల్గా ఆఫీస్లో కొంచెం లైట్ మైండెడ్ ఉన్న వాళ్ళు కూడా అలా ఈ మొత్తం టోటల్గా ఒక ఇలాంటి వాళ్ళు చేస్తూ ఉంటారు, ఖర్చులు సాగిస్తుంటారు. బయట ఎక్కడో హాస్టల్లోనూ రూమ్ తీసుకొని ఒంటరిగానే ఉంటున్నామన్న ఫీలింగ్ కూడా ఉండదు. కానీ వరంగల్ నుంచి హైదరాబాద్లో తన స్నేహితులతో కలిసి ఒక ఫ్లాట్లో ఉంటున్న ఆ యువతి కూడా అదే ఈ విధంగా చెప్పడం జరిగింది. ఆమె తన పేరు ప్రచురించడానికి ఇష్టపడలేదని కూడా తెలుస్తుంది. అయితే పెద్దగా ఖర్చు లేకుండా ఆర్థిక స్తోమత లేని వారు ఈ సదుపాయం ఉంది. కొందరు భోజన సదుపాయం కల్పిస్తుంటే మరికొందరు కామన్ కిచెన్, కామన్ లివింగ్ రూమ్, సపరేట్ బెడ్రూమ్లో ఆడమొగ ఒకటే చోట నివసించే సదుపాయం కూడా కల్పిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే మొత్తం టోటల్గా మనం కూడా చూసుకుంటే ఈ యొక్క కల్చర్ మొత్తం టోటల్గా ఇది విదేశీ కల్చర్ అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అదే కోలివింగ్ స్పేస్లో ఎప్పటి నుంచి సాధారణమైనది కూడా భారతదేశంలో వివిధ రాష్ట్రాల నుండి కూడా వచ్చి ఇక్కడ ఉంటున్నారు. మన రాష్ట్రంతో పాటు కాకుండా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కాకుండా అయితే ఎక్కడెక్కడ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి కూడా ఇక్కడ ఉంటున్నటువంటి నేపథ్యంలో దీనిపైన ప్రభుత్వం సీరియస్గా యాక్షన్ తీసుకోబోతున్నది. ప్రభుత్వం కూడా గట్టిగా నిర్ణయాలు తీసుకోవాలని కూడా చెప్తున్న నేపథ్యంలో ఇక సింగపూర్, మలేషియా లాంటి దేశాల్లో మరో రకంగా లివింగ్ యాక్షన్ ఉంటుంది. అయితే ఏదైతే విదేశీ కంట్రీలో ఉంటుందో వాళ్ళు లివింగ్ రూమ్స్తో ఉండవచ్చు. కానీ భారతదేశంలో ఇలాంటి సంస్కృతి లేదు కాబట్టి దీనిపైన అయితే తీవ్ర విమర్శలు కూడా వస్తున్నాయి. ఇక బెంగళూరు, ఢిల్లీ, ముంబై, చెన్నై నగరాల్లో కూడా ఈ కల్చర్ ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక నైతికంగా కూడా ఉన్న సంగతి పక్కన పెడితే కాస్త మెరుగైన సౌకర్యాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే మనం చూసుకుంటే మనం ఇక్కడ చూసుకుంటే కనుక గుర్గావ్, బెంగళూరు వంటి నగరాలలో మొత్తం త్వరగా సర్వసాధారణం అయిపోయిందని తెలుస్తుంది. అదేవిధంగా అయితే మెషిన్స్, బెడ్స్, వైఫై వంటి సౌకర్యాలు, చదువులు, ఉద్యోగుల కోసం వచ్చే యువతీ యువకులు ఈ వాతావరణాన్ని ప్రతిబింబించేలా జీవన సౌకర్యం కోసం కోలివింగ్ ఉద్దేశంలో గతంలో ఇబ్బంది పడుతున్నామని చెప్తుంది. అయితే ఇవన్నీ కూడా కోలివింగ్ స్పేస్ సంస్కృతి వల్ల నేరాలు పెరిగిపోతున్నాయని, హైదరాబాద్కు ఇది చెడ్డ పేరు వస్తుందని అయితే కొంతమంది రాజకీయ ప్రముఖులు కూడా చెప్తూ వస్తున్నారు. ఇదే విధంగా అయితే ఈ యొక్క కోలివింగ్ స్పేస్ నిర్వహించడం వలన నేరం కూడా ఉంటుంది కాబట్టి నేరం కాదని కూడా కొంతమంది చెప్తున్నారు. 18 ఏళ్ల పైబడిన యువతీ యువకులు ఇష్టపూర్వకంగా కలిసి ఉండవచ్చు అంటూ కూడా సుప్రీంకోర్టు చెప్పిన నేపథ్యంలో మొత్తం టోటల్గా హైదరాబాద్లో ఈ తరహా హాస్టల్స్ని కూడా నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే కోలివింగ్ స్పేస్లో ఉండడానికి వచ్చిన యువతీ యువకుల దగ్గర నుండి ఆధార్ కార్డు, పాన్ కార్డు, పాస్పోర్ట్ వంటి మొత్తం టోటల్గా కూడా తీసుకుంటున్నారు. రిజిస్టర్స్ కూడా మెయింటైన్ చేస్తున్నారు. తమ నివాస భోజన సదుపాయాలన్నీ కూడా కల్పిస్తున్నట్టుగా చెప్తున్నారు. పెళ్లి కాని వారు కాకుండా నివసించడానికి సరైన ఇల్లు దొరకని వాళ్ళకు కూడా ఇలాంటి అవకాశాన్ని కల్పిస్తున్నారు. అయితే పెళ్లితో సంబంధం లేకుండా అబ్బాయిలు, అమ్మాయిలు కూడా ఉండవచ్చు అంటూ కూడా చెప్తున్నారు. ఇలాంటప్పుడు అయితే మొత్తం శారీరక సంబంధం సంగతి పక్కన పెడితే చిన్నప్పటి నుండి అమ్మాయిలు, అబ్బాయిలు వేరువేరుగా ఉంచే సంస్కృతి వల్ల వారిద్దరికి ఒకరినొకరు కూడా ఈ విధంగా సంస్కృతి గౌరవించడం కూడా తెలియని పరిస్థితి వస్తుంది అంటూ కూడా చెప్తున్నారు. అయితే శారీరక సంబంధంలో వెళ్ళాలనుకునే వారు దాన్ని బయటికి రావాలని పూర్తిగా వ్యక్తిగతంగా గిట్లా చూసుకుంటున్నారు. కాబట్టి ఈ విధమైన కోలివింగ్ హాస్టల్లోని ప్రభుత్వం గిట్లా
సీరియస్గా తీసుకుంటుంది. ప్రభుత్వం దీనిపైన దృష్టి సారించింది. పోలీస్ వాళ్ళు కూడా ఈ యొక్క కోలివింగ్ హాస్టల్స్ ఏవైతే ఉంటాయో దానిపైన దృష్టి సారించాలి, రికార్డ్స్ మెయింటైన్ చేయాలి, అయితే సీసీ క్యామ్స్ నిఘా ఉండాలి, అయితే పర్టికులర్గా వాళ్ళ యొక్క అడ్రస్ ఏవైతే ఉంటాయో వాళ్ళ అడ్రస్లు కూడా పర్టికులర్గా తీసుకోవాలంటూ కూడా అయితే స్థానికుల నుంచి వస్తున్న నేపథ్యంలో వీటన్నింటికి కూడా ప్రభుత్వం వీటిపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా చెప్తున్నారు. అదేవిధంగా మెట్రోపాలిటన్ నగరంలో కూడా జీవన వ్యయం బాగా పెరిగిపోయింది కాబట్టి ఈ విధంగా మన ఆలోచన విధానం ఉన్నటువంటి ఏవైతే ఉంటున్నాయో అయితే చూసుకుంటే నైతిక విలువలు, సామాజిక కట్టుబాట్లు అన్ని కాలాల్లో ఒకేలా ఉండవు. ఒకప్పుడు మహిళలకు పర్దా తప్పనిసరిగా, ఇప్పుడు పెళ్లి కాకముందే ఒకరి గురించి ఒకరు పూర్తిగా తెలుసుకోవడమే సంస్కృతి ఉందని, కాలానుగుణంగా వచ్చే మార్పులు అని కూడా విశ్లేషకులు చెప్తున్నారు. కోలివింగ్ కల్చర్ వలన నేరాలు పెరిగిపోతున్నాయి వ్యాఖ్యలను సామాజిక కార్యకర్త కూడా తెలుపుతున్నారు. అదేవిధంగా కొంతమంది రాజకీయ నాయకులు కూడా చెప్తున్నారు, అసలు ఒక అమ్మాయి అబ్బాయి కలిసి ఒక గదిలో ఉండాల్సిన అవసరం ఏంటి అని కూడా కొంతమంది రాజకీయ నాయకులు కూడా ప్రశ్నిస్తున్న నేపథ్యంలో 18 ఏళ్ళు దాటిన యువకులు కలిసి ఉండే స్వేచ్ఛ ఉన్నప్పటికీ మనం సమాజంలో మనిషిగా బతుకుతున్నాం కాబట్టి ఈ విధమైన కోలివింగ్స్ సంబంధాలను అయితే ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కూడా దీనిపైన దృష్టి సారించింది. కాబట్టి అయితే భారతీయ సంస్కృతి ప్రకారం ఈ యొక్క కోలివింగ్స్ అయితే ఏవైతే ఉంటాయో అయితే పెళ్లి కాకుండా ఈ విధంగా కలిసి ఉండడం భారతీయ సంస్కృతిలో నేరం కాబట్టి అయితే దీని ప్రకారంగా చూసుకుంటే ఇద్దరు ఇష్టం ఉన్నా పర్వాలేదు, ఇద్దరు యువకులు 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు అయితే వాళ్ళ ఇష్టం ఉన్నా పర్వాలేదు, కానీ ఈ సంస్కృతి మనది కాదు అంటూ కూడా కొన్ని రాజకీయ వర్గాల నుండి అయితే తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో దీనిపైన ప్రభుత్వం కూడా దృష్టి పెట్టింది. పోలీస్ శాఖ వారు కూడా దృష్టి పెట్టాలి అంటూ కూడా తెలిపిన నేపథ్యంలో మొత్తం టోల్గా కోలివింగ్ హాస్టల్స్ మొత్తం టోటల్గా పకడ్బందీగా చెక్ చేయాలి. వాళ్ళు ఎక్కడి నుండి వస్తున్నారు, వాళ్ళు ఇచ్చేటటువంటి ఏవైతే ధృవపత్రాలు ఉంటాయో ఆ ధృవపత్రాలు ఎంతవరకు కరెక్ట్ అయినాయి, ఎంతవరకు నకిలీవి అనే కోణం లోపల కూడా దర్యాప్తు చేయవలసిన అవసరం ఉంటుంది. ఎంతవరకు ఈ రిజిస్టర్ మెయింటైన్ చేస్తున్నారు అనే కోణంలో కూడా చూడవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి రిజిస్టర్స్ కానీ అక్కడ ఉన్నటువంటి రూమ్స్లో జరిగేటటువంటి అసాంఘిక కార్యక్రమాలకు చెక్ పెట్టవలసిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఎలాంటి మాదక ద్రవ్యాలకు కూడా ఇలాంటి కోలివింగ్ హాస్టల్స్ మాదక ద్రవ్యాలకు కూడా కేంద్రంగా అవుతున్నాయి కాబట్టి వాటిని నిర్మూలించే విధంగా అయితే ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసింది. కాబట్టి ప్రభుత్వం దీనిపైన ఖచ్చితంగా దృష్టి తీసుకోవాలంటూ రాజకీయ నాయకులు కూడా విమర్శలు గుప్పిస్తున్న తరుణంలో దీనికి ఎంతవరకు అయితే ఈ యొక్క కోలివింగ్ సంస్కృతికి చెక్ పడుతుందా అనేది అయితే వేచి చూడక తప్పదు. కెమెరా పర్సన్ ప్రసాద్తో ప్రవీణ్, హై న్యూస్, హైదరాబాద్.